నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణి రెడ్డి అండి. మరి తొలిసారి మన వీడియో చూసే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఆ డిఎస్సికి సంబంధించి మెయిన్ అప్డేట్స్ అండి. ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్, స్కూళ్ళ ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి, ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సి పూర్తి చేస్తామంటూ మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలెక్టర్ల సదస్సులో మరి చెప్పడం అనేది జరిగిందండి. మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగితే సార్ మరి స్కూళ్ళ ప్రారంభం నాటికి అంటే జూన్ 2వ వారం నాటికి ఉపాధ్యాయులను కూడా అంటే అప్కమింగ్ ఉపాధ్యాయులందరికీ పంపించడం కూడా జరుగుతుందా అంటూ విద్యార్థులకు చాలా పెద్ద సందేహంగా మారుతుందండి. ఎందుకు సార్ అంటే మరి ఇంత తక్కువ టైం అంటే ఏప్రిల్ మొదటి వారంలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా మరి భర్తీ చేయాలంటే ఎగ్జామ్ నిర్వహించాలి అంటే ఖచ్చితంగా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఏం చేయాలా, తక్కువ టైంలో ఎగ్జామ్ నిర్వహించాలంటే మే మొదటి వారం లేదా మే 2వ వారంలో ఏం చేసేయాలా, డిఎస్సి ఎగ్జామ్ పెట్టాలా. మరి డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత డిఎస్సి ఫలితాలు కూడా చాలా తక్కువ టైంలోనే డిఎస్సి ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. మరి విడుదల చేసిన వెంటనే మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ నియామక ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే మనకు ఒకవేళ ఈ స్కూళ్ళ ప్రారంభం నాటికే డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి సార్ అంటే ఎగ్జామ్ అనేది 30 నుంచి 40 రోజుల్లోనే ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంటుంది. రిజల్ట్స్ కూడా ఎగ్జామ్ నిర్వహించిన 10, 12, 15 రోజుల్లోనే 2 వారాల్లోపే మరి ఆ రిజల్ట్ కూడా వదిలేయాలా. మరి ఆ రిజల్ట్ వదిలిన తర్వాత 10 రోజుల్లోనే వాళ్ళకి ఏం చేయాలి సార్ అంటే నియామక ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. మరి ఇంత త్వరగా ఇంత సత్వరంగా ఉపాధ్యాయ భర్తీ ప్రభుత్వం చేయబడుతుందా, ఇప్పుడు ఏమైనా అంత ఎమర్జెన్సీ నీడ్ ఉందా అని మనం మాట్లాడుకుంటే మరి మ్యాక్సిమం ఉండకపోవచ్చు అండి. ఎందుకు సార్ అంటే మనకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకి ఆల్రెడీ ఫ్రీ కోచింగ్ అనేది 90 డేస్ ప్రోగ్రామ్తో ప్రభుత్వమే ప్రకటించడం అనేది జరిగింది. మరి ఆ 90 డేస్ ప్రోగ్రామ్ ఏమవ్వాలా, మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్క కోచింగ్ సెంటర్కి రూపాయి 2 రూపాయలు కాదు కదా ఇచ్చింది, మరి కోట్లలో డబ్బులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఆ ఎస్సీ కోచింగ్ ఎస్టీ కోచింగ్ సంబంధించి మధ్యలో ఏమైనా కోచింగ్ ఆపివేస్తారా, ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా ఉంటాయండి. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మన ప్రభుత్వం ఏమీ కూడా ఇప్పుడు మిగులు బడ్జెట్లో లేదు. 1000 మంది ఉపాధ్యాయులు అవసరం వేసే 10 మంది ఉపాధ్యాయులు తీసుకొని ఆ 500 మంది కూడా మనం వెంటనే శాలరీ ఇచ్చేద్దాంలే అనేటువంటి సిచ్యువేషన్లో కూడా మన ప్రభుత్వం అయితే లేదండి. మన ప్రభుత్వం కూడా లోటు బడ్జెట్లోనే ఉంది కాబట్టి అంత త్వరగా సత్వరమే చేపట్టేటువంటి హింట్ అయితే లేదమ్మా. మరి నిదానంగా అయినా మనకు డిఎస్సి నోటిఫికేషన్ని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అంటే మినిమం మనం పరిశీలించుకుంటే ఒక 2 నెలల కనీస సమయం అయితే ఉంటుందంటే మాక్సిమం మేలో ఎగ్జామ్ అనేది ఉండకపోవచ్చు అనేసి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మేలో అయితే ఎగ్జామ్ అనేది ఉండకపోవచ్చు. మినిమం ఒక 80 డేస్ 90 డేస్ లాస్ట్ అనుకున్నా కూడా ఒక 60 రోజుల సమయం అయినా కూడా మనకు ఉండడం అనేది జరుగుతుంది. నీ అభిప్రాయాన్ని మాకు చెప్తున్నావంటే నా అభిప్రాయాన్ని చెప్పడం లేదండి, ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ వాస్తవం చెప్తున్నా. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫ్రీ కోచింగ్ అనేది 90 రోజులు ప్రభుత్వమే ప్రకటించినటువంటి అంశం. మరి ఆ కోచింగ్ అనేది పూర్తి కాకుండా మరి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందా అంటే అంత అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఆ కోచింగ్ సంబంధించి ప్రభుత్వము మరి నిధులు కూడా కేటాయించడం అనేది జరిగింది కాబట్టి ఈ అంశాలన్నీ పూర్తి అవ్వాలా. అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే డిఎస్సి ఎగ్జామ్ అనేది అందరికీ కూడా అవసరం కాబట్టి ఈ డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి మరి ఒక 90 రోజులుగో లేదా 100 రోజులుగో ఫస్ట్ నోటిఫికేషన్ ప్రకటిస్తే నిదానంగా ఎగ్జామ్ పెట్టినా కూడా డిఎస్సి అభ్యర్థులు చదువుకుంటూ ఉంటారు కదా అనేటువంటి ఆలోచనతో అయినా ప్రభుత్వం మనకి ఇచ్చేకి అవకాశం అనేది ఉందండి. ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా. సార్ 30 రోజుల్లో ఎగ్జామ్ నిర్వహించడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయమ్మా. ఒకవేళ ప్రభుత్వం అదే విధంగా భావించి మరి స్కూల్లో ప్రారంభం నాటికే ప్రక్రియ చేపడదాం అనుకుంటే మరి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం చేసిన విధంగా మరి ఈ విధంగా చేస్తే చాలా మంది అభ్యర్థులు ఇక్కడ ఏంటి సార్ అంటే గందరగోళానికి గురవుతారు, మానసిక క్షోభకి కూడా గురవడం అనేది జరుగుతుంది. మరి ఆ విధంగా ప్రభుత్వ నిర్ణయం అనేది ఉండదు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఏంటి కూడా రాజకీయ కార్యకలాపాలు ఏమీ కూడా లేవు కాబట్టి మరి ప్రభుత్వం విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు తగినంత ప్రిపరేషన్ సమయం ఇస్తూ మరి అందరూ చదువుకునేలా ఈ సమయం అనేది మనకు ఇవ్వడం అనేది జరుగుతుందండి. దానికి సంబంధించి సార్ మరి ప్రారంభం నాటికే అంటే మరి ఈ సమయంలో చాలా మంది అభ్యర్థులు మాకు సమయం కావాలా అనేసి విన్నవించుకోవడం కూడా జరుగుతుంది. మరి చాలా మంది అభ్యర్థులు మాకు డిఎస్సి ప్రిపేర్ కావడానికి సమయం కావాలని విన్నవించుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది,
డిఎస్సి విద్యార్థుల అభ్యర్థన మేరకు మేము సమయం ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రకటన చేసేసి మనకు కొద్ది రోజుల సమయం అనేది ఇవ్వడం జరుగుతుందండి. మాక్సిమం మరి ఈ టయానికి ఉపాధ్యాయ ప్రక్రియ అనేది జరగదు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే మరి ఈ విధంగా ప్రిపరేషన్ 30 రోజుల్లోనే ఎగ్జామ్ నిర్వహిస్తే విద్యార్థులందరూ ఏ విద్యార్థి అయినా కూడా ప్రిపరేషన్లో ఉన్నటువంటి విద్యార్థి అయినా ప్రిపరేషన్ అవుతున్నటువంటి విద్యార్థి అయినా బయట ఎక్కడో ఖాళీగా తిరుగుతున్న విద్యార్థి అయినా ఎవరైనా కూడా 30 రోజుల్లో ఎగ్జామ్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గందరగోళానికి గురవుతారు, మానసిక క్షోభకు గురవడం అనేది జరుగుతుంది. కాబట్టి సో కొద్దిగా టైం తీసుకునే మనకి ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఇంకా ఏమన్నారు ఇక్కడ అంటే ఎస్సీ వర్గీకరణతోని డిఎస్సి పూర్తి చేస్తామని కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది జరిగిందండి. మరి ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసి మరి ఎలా దాని ప్రక్రియ అయిపోయిన ఎటువంటి కోర్టు కేసులు రాకుండా ఉంటాయా, మరి ఎన్ని క్లియర్ చేసి మనకు మరి ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సి కూడా పూర్తి చేస్తామనే మాటను మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం అనేది జరిగిందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మా. మరి అదేవిధంగానే ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నెగ్లిజెన్సీ అనే దాన్ని పక్కన పెట్టి మీ యొక్క ప్రిపరేషన్ని మీరు కొనసాగించుకోండి. వాళ్ళు ఎగ్జామ్ 30 రోజుల్లో పెట్టినా, 40 రోజుల్లో పెట్టినా, 100 రోజుల్లో పెట్టినా, 120 రోజుల్లో పెట్టినా, లేదా ఇంకొక 10 రోజులు ఆలస్యంగా నోటిఫికేషన్ వచ్చినా కూడా మన ప్రిపరేషన్ అనేది మనకు 100% చేయాల్సి ఉంటుందండి. ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది కదా, ఎప్పుడో ఎగ్జామ్ పెడతారు కదా అనేది అవసరం లేదు. లేదా అతి త్వరగా ఎగ్జామ్ పెడతారేమో, మరి నా ప్రిపరేషన్ ఏంటి అనేటువంటి మైండ్ సెట్ పక్కన పెట్టి బీ కూల్. నువ్వు ఎంత ప్లెజెంట్ మైండ్ సెట్తో ఉంటావో అంత బాగా ప్రిపేర్ అవ్వడానికి సమయం ఉంటుందండి. నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే మాత్రం ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయ్యేకి ఛాన్స్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక రోజు నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి 4 లక్షల మందికి 5 లక్షల మందికి ఎంత సమయం అయితే ఇస్తారో నీకు కూడా అదే సమయం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి 4,99,000 మంది ఒక సమయము, నీకొక్కనికి తక్కువ సమయం అయితే ఇవ్వరు కదా. మరి అందరికీ ఆల్ ఆర్ ఈక్వల్, అందరికీ కూడా ఒకే సమయం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళకి ఎంత సమయం ఇస్తారో నీకంతే సమయం ఇస్తారు. వాడు ఉద్యోగం సాధించేటప్పుడు నేను కూడా ఉద్యోగం సాధించగలను అంటూ ప్లెజెంట్ మైండ్ సెట్తో ఆలోచించి నువ్వు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతావో మరి అప్పుడే డిఎస్సి అనేటువంటి తీరాన్ని నువ్వు చేరడం అనేది జరుగుతుందండి. ఇది దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోండి. అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే మరి శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా విడుదల చేసినటువంటి తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకం, అదేవిధంగా తెలుగు మెథడాలజీ పుస్తకం, తెలుగు వ్యాకరణం, తెలుగు బిడ్ బ్యాంక్, తర్వాత ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఆల్ మెథడ్ సంబంధించి ట్రై మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు సంబంధించి బిడ్ బ్యాంక్స్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే సైకాలజీ బిడ్ బ్యాంక్ కూడా మీకు అందుబాటులో ఉంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి, విద్యా దృక్పథాలకు సంబంధించి బిడ్ బ్యాంకును మనము రూపొందించడం జరిగింది. మరి ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళైనా తర్వాత 1వ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు టెట్, డిఎస్సి, తర్వాత టీటీసీ, బిఈడి ఏ అకాడమిక్ పుస్తకం కావాల్సిన వాళ్ళైనా కూడా మన నెంబర్ని అయితే సంప్రదించండి. 6300878497 9182881240.